యూట్యూబ్ ఛానల్ను కూడా అతను ప్రారంభించుకున్నాడు. నా వాయిస్ను నేను నలుగురు తెలియజేయాలంటే తప్పనిసరి ఓ యూట్యూబ్ ఛానల్ కావాలి, దాని ద్వారా నేను అందరికీ ఆ భావజాలాన్ని వ్యాపింప చేయగలుగుతానని తెలియజేసినటువంటి వ్యక్తి. అయితే ప్రతి వ్యక్తికి చాలా కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, కానీ కొందరు మాత్రమే సఫలీకృతులు అవుతారు. అది సఫలీకృతం చేసుకునేటువంటి ప్రయాణంలో తాను అర్ధంతరంగా మరణించడం అనేది కొంచెం విషాదకరమైనటువంటి విషయమే. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉద్యోగస్తులందరికీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభంజన్ యాదవ్ గారి యొక్క వ్యక్తిగత జీవితము మరియు పదవి విరమణ అనంతర జీవితాన్ని మనందరం బాగా తరచూ గమనిస్తూ ఉండాలి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి కోరికగా చెప్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, మన జీవితం కేవలం మనకు మాత్రమే పరిమితం కాలేదు. మన జీవితం మన కుటుంబ సభ్యులతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మన జీవితానంతరం మన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారు, నేను ఆశించినటువంటి సమాజానికి నేను ఏ విధంగా ప్రభావితం అవుతాననేటువంటి విషయాన్ని మనం అందరం తరచూ ఎప్పటికీ దృష్టిలో ఉంచుకొని వ్యవహరించినప్పుడు మాత్రమే మన జీవన ప్రయాణంలో మనం విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచించి మనం మన కోసమే కాకుండా మన కుటుంబ సభ్యుల కోసము, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మనం మార్గదర్శకంగా ఉండాలనేటువంటి భావనతో జీవించాలని ఆశిస్తూ, అనుకోని సంఘటనగా ఎక్కువ కాలం జీవిస్తాడనుకున్నటువంటి సందర్భంలో తను చనిపోవడానికి 3 రోజుల ముందు కూడా వాట్సాప్ మెసేజ్లు పెట్టేసి తన కోరికలు చెప్పాడు. తరచుగా అతను మాట్లాడుతూ ఉండేవాడు. హాస్పిటల్లో ఎప్పుడైతే కంప్లీట్ ఐసీయూలో ఉన్న తర్వాత మాట్లాడడానికి బదులు మెసేజ్ పెడుతున్నా, నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి సందేశం పంపుతుండేవాడు. ఏదేమైనప్పటికీ ఒక గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యావేత్తను మనం ఈరోజు కోల్పోయాము. అతని ఆత్మకు శాంతిని కలిగించాలని అతని కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకేతర విద్యార్థి బృందం తరఫున మనం వాళ్ళ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ అతన్ని ఆత్మశాంతి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.